హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామంటే బోడుపల్లిలో ఉన్నాం. సో బోడుపల్లికి ఎందుకు వచ్చామంటే మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు సాటర్డే రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రెగ్నెన్సీతో ఉన్న భార్యని సో హస్బెండ్ వచ్చేసి చాలా అతి కిరాతకంగా చంపేశాడు. ఇక్కడ చేతులు కాళ్ళు ముండం ఎక్కడ నరికేసి సో బ్యాగ్లో తీసుకెళ్ళిపోయాడు ఏం తెలియనట్టుగా. సో బ్యాగ్లో తీసుకెళ్ళేసి ఒక నదిలో మూసీ నదికి సంబంధించిన దాంట్లో పడేసి పోలీసులకు లొంగిపోయాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కలకి ఎవ్వరి వాళ్ళకి తెలియదంట, కేవలం పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడే తెలిసిందట. సో మరి అప్పుడు తెలిసినప్పుడు వీళ్ళు ఏ విధంగా గురయ్యారు అంటే ఆ టైంలో వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు ఏంటి, అసలు ఆయన యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉండే ఏంటి అనేది ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఒకసారి. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి, నా పేరు లీలావతి. మాది బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ లో మా కాలనీ. మా కాలనీలో మొన్న ఫ్రైడే జరిగిందంట. మాకు తెలిసింది మాత్రం సాటర్డే నిన్న మార్నింగ్ తెలిసింది. సండే మార్నింగ్ లో తెలిసింది. ఫ్రైడే రోజు ఆ అమ్మాయిని వాడు కత్తితో నరికి చంపడము జరిగింది. ఆ రోజు అమావాస్య ఉండే, ఒక గర్భిణీ స్త్రీని అమావాస్య రోజు చంపిండి అనేసి మా కాలనీ కూడా చాలా భయపడుతుంది. కొంతమంది ఇండ్లు కూడా ఖాళీ చేసేస్తున్నారు. మా కాలనీకి లేని దుస్థితి పట్టించిపోయిండు. ఆడొక క్రూర జంతువు. అసలు ఒక మనిషిలాగా పుట్టి క్రూర జంతువులాగా బ్రతికున్న మనిషిని కొయ్యడం వాడికి ఎంత ధైర్యం ఉందో నాకు అర్థమైతలేదు. మా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేయింది ఏంటంటే, ఇంత క్రూరంగా అమ్మాయిని నరికి కాళ్ళు చేతులు ఒక రోజంతా ఇంట్లో పెట్టి ఒకసారి పోయి మూసిలో వాడేసి మళ్ళీ ఒకసారి వచ్చి అసలు ఇండ్ల మధ్యలో తిరుగుతున్నాడంటే, ఒక క్రూర జంతువు మధ్యలో మా కాలనీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పాలి మేము. అసలు వాళ్ళని కూడా ఏమైనా చేసినా దిక్కు లేకుండే, కాకపోతే బ్రతికి బయటపడ్డాము. ఇట్లాంటి క్రూర జంతువుని పోలీసు వాళ్ళు తీసుకుపోయి పాలు పోసి నీళ్ళు పోసి నువ్వు ఎట్లా చేసినావు నాయనా, నువ్వు ఎట్లా చేసినావు అనేసి వాడి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాడిని ప్రేరేపరించి వాడు మళ్ళా ఏ అయ్యా అబ్బాయిని పట్టుకొని బెయిల్ ద్వారా మళ్ళా బయటికి వచ్చి మళ్ళీ ఇంకొక అమ్మాయిని నాశనం చేయడం అనేసి నమ్మకం అయితే లేదు. ఇట్లాంటి క్రూర జంతువుని ఏంటంటే మాకు కాలనీ వాళ్ళకన్నా అప్పగించండి, లేదా వాళ్ళ అమ్మ వాళ్ళకన్నా అప్పగించండి. వాళ్ళ అమ్మ కూడా అంటుంది ఒక 20 లక్షలు ఖర్చు పెట్టినా పర్లేదు వాడిని నరికి చంపేస్తానంటుంది. ఇప్పుడు మా కాలనీకి దుస్థితి పట్టించినందుకు మా కాలనీ మెంబర్స్ కూడా మేము కూడా వాడు మా దగ్గరకు వస్తే మేము కూడా నరికి చంపుతాము. అట్లా కాదంటే ప్రభుత్వము ఒక పని చేయండి, నడి రోడ్ లో వాడిని ఒక ఎత్తైన స్తంభం మీద ఉరి తీసి వాడు ఏం చేసింది అనేది అందరి ప్రజలకు తెలిస్తే ఇంకొక అమ్మాయిని అన్యాయం చేసే ముందు 10 సార్లు ఆలోచించాలా. వాడికి 10 సార్లు ఆలోచించి ఇంకొక అమ్మాయి తేరికి వెళ్ళాలన్నా కూడా భయపడాలి, అంతేగాని. ఇప్పుడు వచ్చేసి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చేసి చాలా జరుగుతాయి. రీసెంట్ గా చూస్తే మీరుపేటలో జరిగింది. సో హస్బెండ్ వచ్చేసి ముక్కలు నరికేసి కుక్కర్లో ఉడికించారు. సో రీసెంట్ గా చూసుకుంటే ఒక చిన్న బాబుని చంపేసిండు. అంటే ఇలాంటి అగత్యాలు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నాను, అంటే సొసైటీలో అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయంటే ఏమనుకుంటున్నారు? ఇలాంటి అగత్యాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, నేను తెలిసి అంటున్నాను తెలియకంటున్నానని అనుకోకండి. ఇలాంటి అగత్యాలు జరగడానికి కారణం ప్రభుత్వమే కదా. అగత్యం జరిగినాక వాడిని జైల్లో తీసుకుపోయి పాలు పోసి నీళ్ళు పోసి వాడిని పెంచడం కంటే అందరు కూడా ఉరి తీస్తే ఇంకొకటి జైలుకి భయపడడా? వాడిని తీసుకుపోయి పాలు పోసి నీళ్ళు పోసి ఆ అయ్యనో అబ్బనో ఇంకొక లాయర్ని పట్టుకొచ్చి వాడు బెయిల్ మీద బయటకు వచ్చి అరే వాడే వచ్చిండ్రా బై 2 రోజులు ఉంటాం మళ్ళా బయటకు వస్తాం అనే ధైర్యం చాలా మందికి వచ్చేసింది. అందుకనే ప్రభుత్వము ఇట్లాంటి కేసులని ప్రేరేపించకుండా వెంటనే నరికి చంపాలి, అంతే. వెంటనే నరికి చంపితే ఇంకొకరు చేయనికే భయపడతారు. ఎందుకు మరి ప్రభుత్వం ఇలా యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతుంది? ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేకపోతుందని నేను చెప్పలేనండి. వాళ్ళని లోపల తీసుకుపోయి హింసిస్తున్నారేమో గాని హింసించినంత మాత్రాన ఇంకొకరికి బయటికి తెలుస్తలేదు. పోలీసు వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారా అనేది మామూలు ప్రజలకు మాకైతే తెలియదు. ఇప్పుడు చేసేటోనికి కూడా తెలియదు పోలీసు వాళ్ళు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది. మామూలు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఒకటే ఉండిపోతుంది, వాడు 2 రోజులు పోయిండు బయటకు వస్తాడు, మనం ఏం చేస్తే ఏమైతారా దీన్ని పడదాం చేద్దాం అనేసి ఒక ధైర్యం ఉంటుంది. ఇట్లాంటి ధైర్యంని వాళ్ళలో మార్చాలి అని అంటే ఎవరైతే ఇట్లా క్రూరంగా చేస్తారో వాళ్ళని తెచ్చి నడి రోడ్ల ఉరి తీయాలి. తీసుకుంటే కొంతమంది అన్నా భయపడతారు, కొంతవరకన్నా నేరాలు తగ్గుతాయి, ఆడవాళ్ళకి కొంచెమైనా రక్షణ కలుస్తుంది. ఆడవాళ్ళకి రక్షణ ఇస్తున్నారు, పోలీస్ మిత్రులు ఇస్తున్నారు, కానీ ఆడ లోపల ఏం జరుగుతుందో మా మామూలులకు తెలియదు కదండి. దాని వల్ల అందరికి ధైర్యం ఎట్లా ఉందంటే 2 రోజులు లోపల ఉంటాము, మా అంటే 10 రోజులు ఉంటాము, నెల రోజులు ఉంటాము, ఆ తర్వాత వేల మీద బయటకు వస్తాము. ఈ పిల్ల కాదు ఇంకో పిల్లని చేస్తాడు. ఇట్లా నేరాలను పెంచుకుంటూ పోవద్దనేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వానికి, దయచేసి ఇట్లా చేసిన వాళ్ళని
వెంటనే ఒక 6 నెలల యాక్షన్లు తీసుకున్నారనుకోండి, 6 నెలల తర్వాత మనకి నేరాలు ఘోరాలు తగ్గిపోతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా జనాలు ఉన్నారు 2 3 సో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే ఇది వార్త విన్నాక మీకు అంటే ఎలాంటి బాధ కలిగింది అసలు ఏంటి? చాలా బాధ కలిగిందండి. ఎవరైనా అమ్మాయి కదా, అమ్మాయి ఎవరైనా అట్లా అని నేను అట్లా చేసేది లేకుండే. అంత కాకుంటే విడాకులు ఇచ్చేసింది, వదిలేసేది ఉండే. ఆమె బతుకు ఆమె ఏదో బతుకుతుండే కదా, నీ బతుకు నువ్వు చూసుకునేది ఉండే. ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి రెండు ప్రాణాలు తీసిండు. అందుగురించి వానికి శిక్ష పడాలని అనుకుంటున్నాం, మేమందరం అదే అనుకుంటున్నాం. అని గురి శిక్ష చేయాలి. లవ్ మ్యారేజ్ చేసుకొని మరి ఈ విధంగా ప్రవర్తించడం ఒక మృగంగా ప్రవర్తించాడు అసలు. అమ్మాయిలకి గుణపాఠం జరిగిందండి. అమ్మాయిలకు ఇంకొకసారి లవ్ చేయాలన్నా కానీ భయపడాలి. అలాంటిది అయింది. అందుగురించి అనేసి ఇప్పుడు నుండైనా అమ్మాయిలు లవ్ చేసిన అమ్మాయిలు జాగ్రత్తగా ఉండి వాళ్ళ వెనక ముందు చూసుకొని లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి. అమ్మ నాన్న చేసిన దగ్గర చేసుకుంటే చాలా బెటర్ అని. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి అగత్యాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు. చాలా మటుకు ఇట్లా జరుగుతున్నాయి. లవ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా చూసుకొని లవ్ చేసుకున్నా కానీ అమ్మ నాన్నకి ఒప్పించైనా వాళ్ళ వెనక ముందు చూసుకొని అయినా చేసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఎవరు బాధ్యతలు మాట్లాడిన ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, అత్త మామ లేరు, ఎవరికి అడగడానికి ఎవరు లేరు కదా. మేము చుట్టుపక్కల ఏం చేస్తాము, ఏం చేయలేము కదా. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే ఈ విధంగా తప్పు చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది? ఉరి శిక్ష వేయాలని అనుకుంటున్నాం అండి మేము. కంపల్సరీ ఉరి శిక్ష వేస్తే గానీ ఇంకొకరు చేయడానికి భయపడతారు, ఇంకొకరు కూడా చేయరు, ఇంకొకరు తయారు కావచ్చు. అట్లా అనేసి మేము కూడా అదన్నా ఆయనకు ఉరి శిక్ష పడాలని కోరుకుంటున్నాం. అంటే ఇట్లాంటి అగత్యాలు జరగడానికి ఏమైనా సినిమా వల్ల ఏమైనా ప్రభావం ఉంటుంది అనుకోవచ్చా, జరుగుతుంది అనుకోవచ్చా? ఎట్లా? అలా రేపు చాలా సినిమాలు వస్తున్నాయి, యూట్యూబ్లలో వస్తున్నాయి, అన్ని ప్రతి ఒక్కటి కూడా అవి కూడా ఫోన్ ప్రభావం కూడా ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.